మీరు అడిగిన బాడీలు ఇచ్చేసాం కదా, ఇక బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికో. ఎక్కడికో అంటే మరి మరకత్వని ఏ కర్లేదు, ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఒక నిమిషం. నీ ఇష్టానికి నువ్వు రమ్మంటున్నావు, పొమ్మంటున్నావు, మమ్మల్ని ఆత్మలు అనుకుంటున్నావా, ఆవకే బద్దలు అనుకుంటున్నావా? లోపల దెయ్యం ముగ్గులేసి ఈ ఇద్దరు బాడీల్లోకి 2 ఆత్మలు ప్రవేశపెట్టడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. నువ్వేమైనా హెల్ప్ చేసావా? ఇదిగో ఈడున్నాడే, ఈడి తల వేరు మొండు వేరుగా దొరికాయి కదా, ఆడిని ఎత్తుకొచ్చి అందంగా సెట్ చేసి 66 కుట్లేసి చిన్నబ్బుల ఆత్మ లోపల ప్రవేశపెడితే నీకు ఆత్మ అంటే అంత చులకనైపోయిందా? లేదు లేదు లేదు, నీకు చులకనైపోయింది అంతే. బుచ్చిగా మరకతమణి దొరికే వరకు ఈ 3 బాడీల నుంచి ఒక్క ఆత్మ కూడా బయటికి వెళ్ళదు. ఇది ఫైనల్. అక్కడ నిలబడటం కుదరదురా. పోనీ ఇక్కడ కూర్చోను, అక్కడే నిలబడతా. అసలు మిమ్మల్ని ఎవడరా ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయమన్నదే? అచ్చేసి కాకపోతే రే, వీళ్ళని బయటకు వదిలితే మనకే ప్రాబ్లం. వీడు రోడ్ యాక్సిడెంట్ లో చచ్చాడు, ఇది ఊరేసుకొని చచ్చింది. 2 పోలీస్ అయితే ఏంట్రా, వాళ్ళ డెడ్ బాడీస్ ఇంకో 2 రోజులు కంపు కొడతాయి. తమ్ముడు అలా కంపేం కొట్టదు, మేము మీలాంటి మనుషులమే. ఎంత చెప్పినా మీరు డెడ్ బాడీసే. బయలుదేరండి. అవేవో అవులే, ఇవ్వండి డెడ్ బాడీ అంటున్నావా? అప్పటి నుంచి చూస్తున్నావు, ఓ డెడ్ బాడీ దొబ్బేస్తున్నావు. కొద్ది తీసి పొంద పెడతా కొడుక ఏమనుకుంటున్నావు? నా లేకే ముఖానికి మాటికి మ్యాచ్ అవ్వట్లేదు. చూడు ఎలా మాట్లాడుతుంది, అంత వీడి వల్లే. వేరే దారి లేదురా, వీళ్ళ ద్వారా మరకతమణిని దక్కించుకుని మళ్ళీ వీళ్ళని శవాలు చేసి పడేద్దాం. మ్యాటర్ అయిపోద్ది. నువ్వు కుట్టుకున్న దారంతో మీరెవ్వరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మనందరం కలిసి మరకతమణిని ఎత్తుకొచ్చేద్దామా? ఇప్పుడు నచ్చావరా బుచ్చిగా? మా మామయ్య కూడా ఓకే అనేసారు. అవును, ఆ ఇంకో బాడీ ఏమైంది? ఆ బిచ్చిగాడు. ఓ తెలుగు మాస్టర్ గురించా? లోపలికి వెళ్ళి చూడు. ఆ చోటు కనిపెట్టాలి, మరకతమణిని పట్టేయాలి. ఏమంటావు? ఆయనకి ఏమైంది? నేను ఎంతో ఆలోచన చూశాను, కానీ కుదరట్లేదు. ఒక్క 5 నిమిషాల ముందు మీరు ఎత్తుకొచ్చుంటే ఆ ఆత్మని ప్రవేశపెట్టి ఉండేవాడు. ఇప్పుడు ఎందుకు నువ్వు డాక్టర్ లా బిల్డప్ ఇస్తున్నా? చామే కదా, పోతే పో. అరే, ఆ మరకతమణి గురించి పూర్తి వివరాలు వాడికే తెలుసు కదా బాయ్. మరెందుకు ముందు నువ్వు ఆత్మ ఆయనలో దింపుకుంటే ఈ బేవర్ సదవులో దింపు. నన్ను చూస్తున్నాను, బాగా ఓవర్గా మాట్లాడుతున్నావు, పగిలిపోద్దాం అనుకున్నావు. నీకు కూడా డైలాగులు ఉన్నాయా? తమ్ముడు, నువ్వు జూనియర్ ఆత్మకి ఎక్కువ, సీనియర్ ఆత్మకి తక్కువ. అరే, ఇప్పుడు వాడిని ఏం చేద్దాం? మధ్యలో తవ్వు. అది కదే, బాగా తవ్వు. మెల్లగా బస్సు, తలగ దెబ్బ తలితే గుట్లు ఊడిపోతాయి. రే బుచ్చిగా, ఇప్పుడు నాకు ఈ గెటప్ అవసరం ఉంటావారా? నేను ఎవ్వరూ కనిపెట్టకూడదు, అందుకే. అది ఓకే అబ్బాయి, అందుకని నన్ను కమలసల్లా చేయాలా ఏంటి? ఒక్క వస్తుంది. ఏదైనా లుంగి ఏంట్రా గాలి ఆడతలేదు? అడుగుతున్నారుగా, ఇయ్యరా. చెప్పు తెగుద్ది బుచ్చిగా. విన్నారా? ఏ మంగరాజు, ఎంత పెద్ద బాడీ బిల్డర్వే, నీకే బాడీలు ఇచ్చారు చూడు. పిల్లిగడ్డ ఒక్క గుక్కల మొత్తం తాగేసిండు పిల్లిగడ్డముడు. ఆడికంత సీన్ లేదు మంగరాజు, చిన్నబ్బులు తాగింది ఆరం చూసే. ఏంటి ఆరెంజ్ జ్యూసా? అందుకే నాకు ఎక్కలేదు. చిన్నబ్బులు ఏంట్రా అలా భయపడుతున్నా? అది ఎవరు? మన ఫ్యామిలీయే కదా, భయమేందుకు? దీన్నే మరకతమణి అంటారు. చిన్నబ్బులు మర్రకతమణి అట. తమ్ముడు ఏంటి, నువ్వు ఇది ఫోటో మాత్రం చూసావు, కానీ దీన్ని మేము ముట్టుకోవటం వల్ల మా ఫోటోలకే దండలేశారని మాతోనే చెప్తున్నావా? అవును కదా. ఈ మరకతమణి ముట్టుకున్న అంతమంది ఒకే బండి గుద్ది చచ్చారని ఈ బుక్ లో రాసుందే. ఆ బండి ఏంటి, దాని నెంబర్ అంతా, ఇదంతా తెలిస్తే మేము సేఫ్ అయిపోవచ్చు కదా. బుచ్చిగా, నేను చచ్చిపోయింది కూడా నాకు జ్ఞాపకం లేదా బాయ్? మేము బండి కొత్తడం వల్లే చచ్చిపోయామని నువ్వు చెప్తేనే మాకు తెలిసింది. సూపర్. ఏరా బా, నీకేమైనా గుర్తుందేంటి? అంటే మనం చచ్చిపోయినామా? గట్టిగా నవ్వరా, గుర్తులు అయిపోతాయి. మెంటల్ గా సరే సరే, ముందు ఇది చదవండి.
మరకతమణి పురావస్తు శాఖ వశమైనది. ఇప్పుడు మరకత మణి ఎక్కడుందో ఇదిగో వీడొక్కరికే తెలుసు. పేరు పాండురంగ. వీడిని ఎత్తుకొచ్చామంటే మరకత మణినే మనం ఎత్తుకొచ్చినట్టు. కానీ మనము పోలీసులకు మాత్రం తెలియకూడదు. దానికి మనందరం ట్వింకిల్ మనుషులుగా మారాలి. ఇప్పుడు ఎందుకు అనవసరంగా ట్వింకిల్ ఇందులోకి లాగుతున్నాం? రైట్, ట్వింకిల్ పేరు చెప్తే పోలీసులు పట్టించుకోరా. అదే మనకి సేఫ్. ఏ ట్వింకిల్ అంటే అంత తోపు కదా? తోపా? కోట్ సూట్, బాడీ గార్డ్స్ తో, స్పీకర్ ఫోన్, జిగా వాట్స్ తో ట్వింకిల్ అన్న మాట వింటే ఎవడైనా నిజంగా కలిసిందే. ఓ హలో, ఎవరండి? ఏంటిది? కోటు సూటు వేసుకొని నుంచున్నా ఎవరో తెలియట్లేదా? తెలియట్లేదే. ఇప్పుడు అర్థం అవుద్దనుకుంటా. అర్థమైందండి. ఏం అర్థమైంది? స్పీకర్ అని అర్థమైంది. సరిపోయింది. ఆడుకోద్దు ఆఫీసర్. ఇందులో వచ్చే వాయిస్ వినండి. హలో, నేను ట్వింకిల్ రామనాథన్ స్పీకింగ్. ట్వింకిల్ రామనాథమా? ఏదైనా ప్లే స్కూల్ ఓనర్ ఆయన? చచ్చింది గొర్రె. మరి ఏంటో నువ్వు సిటీలోనే పెద్ద దాదాటగా ఆడు తెలియదా నీకు? రాదావరా? నాకు తెలియదండి అయ్యా. ఈడి నుంచి నిజం తెలుసుకోవడానికి అనవసరంగా సూటు బూటు వేసాం. ఏది అడిగినా గానీ తెలియదు అంటాడు బట్టపర్రాడు. అదంతా వదిలేయండి. మా బాస్ ఏదో చెప్పాలనుకుంటున్నారు, వినండి. చెప్పండి రామనాథం. ఇగో మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇయ్యలేదనుకో ఖాళీ పీలి మీ ఇంట్లో ఓ డెడ్ బాడీ లేదు. మరకటమని ఎక్కడుంది? కాయ బోలో. ఎవరికి తెలియదు అనుకున్న విషయం వీళ్ళకైనా తెలిసిపోయింది. మరకతమనా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదే. అదే ఓ బట్టటకాయ, నీ పెళ్ళం గుర్తుండా లేదా? ఈ పిసికి సంపుట గప్ప నుండి చూస్తున్న టైం అంతా వేస్ట్ చేస్తున్నావు రాని చెప్ప. ఇప్పుడు ఎందుకురా దాన్ని గుర్తు చేస్తున్నావు దొంగ చచ్చినోడా? మరకతమ్మనా? అది కీసరగుట్ట పోస్ట్ ఆఫీస్ లో ఉందండి. మరకత మణిని ఆ డబ్బా పోస్ట్ ఆఫీస్ లో దాచిపెట్టావా? ఆ డబ్బా పోస్ట్ ఆఫీస్ లో దాచాను కనుకే ఇంతవరకు దాన్ని ఎవరు టచ్ చేయలేదు. పట్టతలైన బ్రెయిన్ ఉందిరా. ఏ మిస్టర్ స్పీకర్, ఆ పోస్ట్ ఆఫీస్ లోపల ఒక చోట చాలా షీల్డ్స్ పెట్టుంటాయి. ఆ షీల్డ్స్ లో ఒక షీల్డ్ వెనక ఒక తాళం చెవి దాచి ఉంటుంది. ఎందుకు లేట్ అయ్యి? ఆ తాళం చెవి తీసుకొచ్చి పోస్ట్ మాస్టర్ టేబుల్లో ఉన్న రహస్య కీపర్లు పెడితే టేబుల్ పైభాగం ఓపెన్ అవుతుంది. అందులో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో మరకతం ఉంది. ఏరా బుచ్చిగా, దీన్ని ముట్టుకోవాలనిపించట్లా? వద్దు మావయ్య, నాకు ఇంకా ఆశ ఉంది బతకాలని. నువ్వు ముట్టుకున్నావుగా, అచ్చలు మావయ్య. రేయ్, ఇక మా మావయ్యని మర్యాద లేకుండా మాట్లాడకూడదు. ఇప్పుడు మనం 10 కోట్లకు అధిపతి అవ్వడానికి కారణం మా మావయ్య కదరా. మావయ్య, ఈ గుడి కట్టాలా చర్చి కట్టాలా చెప్పు. బీచ్ లో ముగ్గురికి విగ్రహాలు కట్టి ఫిక్స్ అయిపో. ఓవర్గా లేదు. ఏ? దీనికి స్కెచ్ చేసిన దగ్గర నుంచి పాండురంగని కిడ్నాప్ చేసినంత వరకు అంతా చేసింది నేను. చివరికి మీ మామయ్య చెయ్యట్టి తీసేసాడంటే క్రెడిట్ మొత్తం ఆయనకి ఇచ్చేస్తావా? పొరలే. తమ్ముడు, ఇలా చూడు, చెయ్యట్టు తీయడం అంటే అనుకున్నావా? మరకతమణి
నువ్వే తీసుకుంటొచ్చుగా. నేనే తీసుకునేవాడిని. ఇదిగో నీ అల్లుడు వల్లే వీడి మాట విని స్వామీజీని కలిసి మీ అందరిని అనవసరంగా లేపి ఎందుకులేండి ఇప్పుడు. తమ్ముడు మామయ్య బుచ్చిగా ఒక్క నిమిషం అండి మామయ్య. ఏంట్రా మనం ఆ మణిని ముట్టుకుని ఉంటే ఆ రాజుగారి దయ్యం మనల్ని చంపేది. తోలు తీరిపోయింది తెలుసా? చేతితో తీస్తేనే కదా ప్రాబ్లం. పట్టుకొని తీసుకునేవాడిని. రే ఇంత చేసిన నాకు ఆ మాత్రం ప్లాన్ చేయడం తెలీదా? తెలియదురా. ఏంట్రా అప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి దానికి నేనే పీకా అంట. ఏంటి నీ ఉద్దేశం? ఇదిగో నువ్వే ఉంచుకో. ఎందుకురా నా మీదకి ఇసిరావు? ఇదిగో ఇంటర్వెల్ అయిపోయి అందరూ వచ్చేసారా? త్వరగా లేవరా, అప్పుడే కదా సీన్ లోకి వెళ్ళగలం. రే బుచ్చిగా. మాయా ఏమ్మా నేను ఎక్కడున్నా? మశానం వైపు తల పెట్టుకుని అడ్డంగా పడుకున్నావు. లేచి కూర్చో. నాకేం కాలా? అది డూప్లికేట్ రాయి. అది ఇతన్ని భయపెట్టడానికి ఇస్తే పొరపాటును మిస్ అయి నీ చేతిలో పడింది అంతే. ఏంటి అది డూప్లికేటా? ఇంకా అర్థం కాలేదా అబ్బాయి? ఆడు ఒరిజినల్ ఎక్కడో దాచేసి మనందరినీ ఎర్రి పప్పలు చేశాడు. లేదు మాయా, నేను తాకగానే అది ఏమొచ్చింది నాకు కనిపించింది. ఎవరు? ఆత్మ. ఆడు తెలుగు మాస్టర్ బుచ్చిగా. ఇదిగో తెలుగు మంత్రులు వీడి కలుసుకుందాం. ఇదిగో సచిన లెక్క పడుకున్నా. ఓ పంతులు ఎన్నిసార్లు లేపాలే? ఈ నరోజు పాతేసాం కదా, మరి ఎలా? అరే అడ్రస్ కి అయితే కంటిన్యూ వచ్చిండు, కానీ 4 మాటలు మాట్లాడినా లేదో మళ్ళా పైకి పోయిండా ఏమి? ఆ తెలుగు మాస్టర్ ఆత్మ మాత్రం ఇల్లు దూరట్లేదు. దానికెందుకు చెవులో పంపు కొడతావు? తప్పుగా. అరే 16 సార్లు పొందబెట్టే బదులు పెట్రోల్ పోసి తగలబెట్టా. భద్రా తీసుకుపడేరా. జాగ్రత్త. జాగ్రత్త. ఏంట్రా? 1900 శతాబ్దానికి చెందిన ఆంధ్రులకు సంబంధించిన ఒక మరగద మణి నిన్న దొంగిలించబడింది. నేటి వరకు మరగద మణిని కాపాడుతూ వస్తున్న పురావస్తు శాఖ అధికారి పాండు రంగారావు ఈ చోరీకి పాల్పడింది ట్వింకల్ రామనాథ్వేనని లిఖిత పూర్వకంగా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. దీని గురించి పాండు రంగారావు గారు పత్రికా విలేకరులతో మరకతమణిని దొంగిలించింది ట్వింకిల్ రామనాథ్. ఆయన గ్యాంగ్ ని పంపించారు. వాళ్ళు నన్ను కార్లో ఎత్తుకెళ్లిపోయారు. ఆడి దగ్గర ఉన్నదే డూప్లికేట్, అది నొక్కేసామని కంప్లైంట్ ఇస్తున్నాడు. ఏంది మా వాడి స్కెచ్? బస్సు ఏదైనా సిల్క్ స్మిత్ పాటేసుకో బస్సు. లేదురా, వాడి దగ్గర ఉన్న డూప్లికేట్ ని వాడికే తెలియదు. తెలుసుంటే వాడు అసలు కమిషనర్ ఆఫీస్ దగ్గర వెళ్ళుండాడు కాదు. అక్కడున్న ఒరిజినల్ కొట్టేసి ఇంకోటి ఎవడో డూప్లికేట్ పెట్టారా. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఆ వ్యక్తిని. ఏమయ్యా పాండురంగారా? మరి నువ్వు వాకింగ్ చేస్తున్నప్పుడేగా కిడ్నాప్ చేసింది. మళ్ళీ వచ్చావా? వాకింగ్ చేస్తే కిడ్నాప్ చేస్తున్నారని ఇప్పుడు జాగింగ్ చేస్తున్నా. ఇప్పుడు దమ్ముంటే ఎవరినైనా వచ్చి తీసుకెళ్ళొద్దు. నేను జాగింగ్ చేస్తే మీకేంటయ్యా? చూసింది చాలు టీవీ. కిడ్నాప్ చేస్తే నల్లగుడ్డ కట్టాలేమో. నమస్కారం, నేను తెలుసు కదా. అట్ ద ఇయర్ 1982 మేము ఒకసారి విజయనగరంలో కృష్ణదేవరాయల వారి చెప్పలు వెతకడానికి వెళ్ళినప్పుడు అచ్చం మీ పోలికలతో ఉన్న గ్రామస్తుడు ఒకడు మాకు సాయం చేశాడు. వాడు బ్రతికుండే ఛాన్స్ ఇప్పుడు లేదు. మీరు బ్రతికున్నారు గనక మీరు వాడవడానికి అవకాశము లేదు. మీరెవరో నాకు తెలియదండి. తాగడానికి నీళ్లు రెడీగా ఉంచు. ఎస్ బాస్. మరగతమడిని ఎత్తుకెళ్లాడని కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చావే, ఆ ట్వింకిల్ రామనాథాన్ని నేనే. చూడండి, ఇది చాలా తప్పు. అందరి ఇష్టానికి ఎత్తుకొచ్చి అడ్డమైన చోట్ల పెట్టడానికి నేను ఏమైనా ప్రాచీన కాల విగ్రహాన్నా? ఆగు, ఎత్తుకొచ్చిన నేనే మూసుకుని కూర్చుంటే ఎందుకు అలా అరుస్తావు? ఓ 3 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పదలుచుకున్నది చెప్తాను. చెప్పండి. ఆ రాయిని తీసుకురమ్మని పోయిన వారమే నన్ను ఒకటి అడిగాడు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైతే ఆ రాయిని నేనే కాజేసానని కమిషనర్ కంప్లైంట్ ఇచ్చావో దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కమిషనర్ వచ్చి నన్ను అడగబోయేది లేదు. ఒకవేళ వచ్చి అడిగి రాయి నా దగ్గర లేదంటే ఎదవయ్యేదెవడు? మీరే సార్. పెద్ద మనిషిరా,
అందుకని ఆ మరకతమణిని నేనే తీసుకుందామని డిసైడ్ అయిపోయా. నువ్వు చేయాల్సింది ఏమిటంటే నేను ఎత్తికెళ్ళింది ఎవరు, ఎంతమంది, వాళ్ళ ఆనవాళ్ళు వివరాలు చెప్తావంటే చెప్తే నన్ను పంపించేస్తారా? పంపించేద్దామని అనుకున్నా. కానీ నీ కళ్ళగంతలు విప్పేటప్పుడు నేను నీకు దండం పెట్టాను, గుర్తుందా? అప్పుడు నువ్వు నా తిరిగి దండం పెట్టావా? దండం పెట్టాడా? పెట్టాడనుకుంటా బాస్. ఎరా లేదన్నా, దండం పెట్టలేదు. ఈ అబ్బాయి చెప్పేది కరెక్ట్. నేను మీకు దండం పెట్టలేదు. మళ్ళీ పెద్ద మనిషి అనిపించుకున్నావు. లోపలికి రా. బాయ్. విచిత్రంగా ఉందా? నేను ఒక్కనే రమ్మన్నాను కదరా. బాయ్ మనోళ్ళే బాయ్, ఊరికే భయపడక. రామదాస్ అన్న కదా, ఆ, అంటే గెటప్ ఏ మారిందే, ఎలా ఉన్నారు? ఆ, నేను బానే ఉన్నాను. ఏంటి మీ గొంతు మారిపోయింది? అంటే మీరు ఆయన చూసి చాలా రోజులు అవుతుంది కదా బాయ్, అందుకని మర్చిపోయి ఉంటారు. కొంచెం ఇదేంటో చూసి చెప్తారా బాయ్? ఏంటిది? మరకతమని బాయ్. చిన్నప్పుడు ఇది ఎక్కడిది? తీసుకుని అర్జెంట్గా వెళ్ళిపోండి. గింత దానికా గంత గడబడి చేస్తున్నాం రా. రేయ్, ఈ అమ్మాయి ఏంట్రా మొగ్గంతో మాట్లాడుతోంది? అయ్యం భాయ్, నీ చెవులు చచ్చిపడ్డాయా? ఇందాకేమో రామదాస్ అన్న గొంతు మారిపోయిందన్నావు, ఇప్పుడేమో ఆ పిల్ల జెంట్స్ వాయిస్ లో మాట్లాడుతున్నాను. గదే కదా. మళ్ళీ విను, జెంట్స్ వాయిస్. ఏమేనాలయ్యా? నువ్వు అయ్యో, ఇప్పుడు ఏం చేయబట్టారయ్యా? బాయ్, ఆ డూప్లికేట్ మనీని ఎవరు చేశారో కొంచెం చూసి చెప్పగలరా? డూప్లికేటా? అవును బాయ్. అబ్బా, పనితనం గొప్పగా ఉంది. మిషనే లేకుండా చేత్తో ఇంత బాగా చేశాడు. ఇప్పుడున్న ఎవడైనా సరే తల్లకిందులు తపస్సు చేసినా ఇలా చేయలేడు. ఇది చేసి కనీసం 20 సంవత్సరాల పైన అయింటుంది. ఆ టైంలో ఇది ఎవరు చేసి ఉంటారో చెప్పగలరా? చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళలో గొప్పోడు గండిపేట బద్రి.